ఎందుకు మరి కాలేజీకి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకున్నారు? బస్ కోసం ఉన్నారా? మరి బస్ కోసం అడిగారా డిపో మేనేజర్ని? డిపో దగ్గర వెళ్ళి అడిగారా? ఏమన్నారు? మీరు ఈరోజు రాస్తారోకో చేశారా? ఎంతసేపు చేశారు? 3 గంటల దాకా చేశాం సార్. రాస్తారోకో 3 గంటలు చేశారా? ముందు డిపో ముందు చేశాం సార్. అక్కడ పట్టించుకోకుండా ఉన్నందుకు మేము రోడ్ ఎక్కినాం. ఓకే, రోడ్ ఎక్కితే తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చారు మళ్ళీ? ఇక్కడ స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసుకొని వచ్చినారు సార్. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒక 8 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. 8 మెంబర్స్ని అరెస్ట్ చేశారా? సార్ మేము పర్టికులర్ గా ఎంతమంది అని తెలీదు, కానీ అర్జెంట్ లో వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేస్తాం అది అని వాళ్ళు బెదిరించి తీసుకెళ్లినారు. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళినారు. వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చినందుకు మేము చూడలేదు. అప్రాక్సిమేట్లీ 8 మెంబర్స్ దాకా ఉంటారని మేము. ఓకే రైట్. మీరేం అడగట్లేదు, విద్యార్థులకు మాకు రాకపోవడానికి బస్సులు కల్పించండి అని అడుగుతా ఉన్నారు. అంతేనా? మీరు మీ ఊరు నుండి బస్సు ఉంది, పోయిన ఇయర్ ధర్నా చేసినందుకు బస్ పెట్టినారు. ఓకే, బస్ పెడితే 5 విలేజెస్ కి కలిపి ఒక బస్సు ఉంది. 5 విలేజెస్ ప్యాసింజర్స్ అంటే ఎంతమంది ఉంటారు? దాంట్లో స్టూడెంట్స్ 100 మెంబర్స్ దాకా ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ కి ఎక్కడ పడుతుంది? ప్యాసింజర్స్ కి ఫుల్ అయిపోతుంది. మేము కాలేజ్ నుంచి వచ్చేలోపు ఫుల్ అయిపోతుంది బస్సు. ఇట్లా నుంచి ఏ ఊరమ్మ మీది? ఏ ఊరు? 10 కుట్టనహాల్. జియోసెల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు? మీరు జియోసెల్ కడితోట వాళ్ళు కదా? రైట్. అంటే ఈ 5 గ్రామాలకి బస్సు సౌకర్యం లేనందుకు అడుగుతున్నారు. ఓకే బస్ సార్, అది ప్యాసింజర్స్ కి విద్యార్థికి అందరికి ఒకటే అంటే ఎలా అవుతుంది? అందులో అబ్బాయిలు ఎక్కువ ఉంటారు, అమ్మాయిలు మేము ఎలా ట్రావెల్ చేయాలి? బస్ కూడా టైం సరిగా లేదు సార్. అది ఓకే, మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రధానమైన సమస్య మాకు చదువుకోవడానికి బస్సు సౌకర్యం కల్పించండి అని అడుగుతా ఉన్నారు. అంతేనా? ఇంకేం అడగట్లేదు కదా గవర్నమెంట్ని. మనం అడుగుతున్న అధికారులని మాకు చదువుకోవడానికి రాకపోకలకు బస్సు సౌకర్యం కల్పించండి అని అడుగుతా ఉన్నాం. అంతేనా? ఆర్టీసీ డిపో ముందు విద్యార్థులు విద్యార్థినులు తమ చదువుకోవడానికి బస్సు సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా డిపో మేనేజర్ గారిని అడగడంతో ఆయన నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు చాలాసార్లు అడిగినప్పుడు ఎవరు పట్టించుకోని పక్షంలో రోడ్డు మీద బైఠాయించారు. రోడ్డు మీద బైఠాయించి మాకు బస్సు సౌకర్యం కల్పించండి అని అడిగారు. వాళ్ళు అడుగుతున్నది గొంతెమ్మ కోరికేం కాదు. వాళ్ళు అడుగుతున్నది మేము చదువుకోవడానికి, మేము ఇప్పుడు ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి మేము చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విద్యార్థిని కోరుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఉచితాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. వీళ్ళకు అమ్మఒడి ఇవ్వడానికి కానీ, లేదా ఉచిత బస్సు మహిళలకు బస్సు పెట్టడానికి కానీ అనేక రకమైనటువంటి ఉచిత పథకాలు ప్రభుత్వం పెడతా ఉంది. మరి మా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కావాల్సింది పిల్లలకు ఏది అవసరమో దాన్ని కల్పించాలి. అది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులది. మరి అధికారులు కూడా ఎవరైతే డిపో మేనేజర్ గారు ఉన్నారో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకు బస్సు సౌకర్యం కల్పించండి అని అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు కూడా దీని మీద దృష్టి పెట్టడంతో ఇక్కడ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు విద్యార్థులు ఉదయం దాదాపు 2 గంటల సేపు స్టేషన్లో విద్యార్థులను పెట్టడం అనేటువంటిది చాలా దారుణం. ఎందుకంటే విద్యార్థులను స్టేషన్లో పెట్టుకోవడంతోనే ఇక్కడ బయట ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు మద్దతుగా వచ్చారని చెప్పేసి విద్యార్థి సంఘం నాయకులందరికీ కూడా మద్దతుగా ఇక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు చదువుకోకుండా ఇక్కడ కూర్చున్నారు అంటే ఇక్కడ ఆ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళని స్కూల్కు లేదా కాలేజీకి పంపించాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా విద్యార్థులను దాదాపు 3 గంటల సేపు స్టేషన్లో కూర్చోబెట్టడం అంటే చాలా దుర్మార్గం ఇది. మరి దీన్ని కూడా పోలీసు అధికారులు కూడా పునరాలోచన చేసుకోవాలి. విద్యార్థులను ఇక్కడ స్టేషన్ ముందు నిలబెట్టుకోకుండా వెంటనే వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఏదైతే విద్యాలయానికి వెళ్ళాలో వాళ్ళని అక్కడ పంపించడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే డిపో మేనేజర్తో లేదా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైతే విద్యార్థులకు బస్సు సౌకర్యం అవసరమైందో అక్కడ అన్ని గ్రామాలకు కూడా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారుల యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఉందో, ఎక్కడైతే బస్సు అవసరమో ఏ గ్రామం నుండి ఆదోనికి రావాల్సినటువంటి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్టేషన్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా
వెంటనే ఇక్కడ నుండి విడుదల చేయాలి. ఎందుకంటే బయటికి పంపించాలి. పంపించకపోతే ఇక్కడ దాపు 40 మంది విద్యార్థులు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు మద్దతుగా నిలబడినటువంటి విద్యార్థి సంఘానికి మేము కూడా అండగా ఉంటామని చెప్పేసి విద్యార్థులు ఉన్నారు. సరైనటువంటి పద్ధతి కాదని జనసేన పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. సిఐ గారితో విద్యార్థి సంఘం నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరైనటువంటి పద్ధతి కాదని మేము జనసేన పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. నా పేరు తాహిర్ వలి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని.